మంచిర్యాల జిల్లా ఆసిఫాబాద్, కాగజ్ నగర్ జిల్లాలతో పాటు పరిసర ప్రాంత ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించాలని ఉద్దేశంతో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ప్రజలందరికీ ఉచితంగా అధునాతన వైద్య సదుపాయాలతో, పరికరాలతో, సౌకర్యాలతో వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ స్పెషల్ హాస్పిటల్ కి గురువారం రోజున తెలంగాణ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ భూమి పూజ నిర్వహించారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో 360 కోట్ల రూపాయల పేరుతో నూతనంగా సూపర్ స్పెషాలిటీ మరియు మాతా శిశు ఆసుపత్రి, ఇతర వైద్య సదుపాయాలన్నీ కూడా ఒకే చోట అందించే విధంగా ఆసుపత్రిని నిర్మించబోతున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ కమిటీ చైర్మన్ జనప్రసాద్, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, హేమంత్, సహదేవరావు, ఐఏఎస్ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పాఠశాలలు, ఇక్కడ ఉన్న కళాశాలలు ఏర్పాటు చేయడానికి 40 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయించి పనులను మొదలు పెట్టుకున్నారు. ఈ సందర్భంలో నేను మీ అందరికీ కోరేది ఒకటే, మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, మరి సామాన్య ప్రజానికం కూడా పారిశ్రామికవేత్తలు కావాలని మొన్న ఈ మధ్యలో నా దగ్గర కూర్చొని మా అధికారులను పిలిపించి మేమందరం కూర్చొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మంచిర్యాల ఈరోజు చుట్టుపక్కల సంబంధించిన జిల్లాలకి మరి ఇక్కడ ఉన్న వాణిజ్యం, వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక పెద్ద పారిశ్రామిక వాడని ఏర్పాటు చేయాలని వారు కోరి వెంటనే దాని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలు తీసుకురావాలని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మరి మొన్న కలెక్టర్ గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ పారిశ్రామిక వాడ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళికని సిద్ధం చేసుకొని మాకు ప్రతిపాదనను పంపించడం జరిగింది. అతి త్వరలో దాన్ని కూడా శాంక్షన్ చేపించి ఇక్కడ ఉన్న మా మహిళా సోదరిమణులకు, అదేవిధంగా చిన్న మధ్యతర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి 650 పడకల హాస్పిటల్, అందులో నుంచి 225 మాతా శిశు, 425 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే హైదరాబాద్ లో నీకు ఏఐజీలో కానివ్వండి, లేకపోతే కిమ్స్ లో కానివ్వండి, అపోలో కానివ్వండి, నిమ్స్ లో కానివ్వండి, వాటికన్నా మంచి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత ఎక్కువ మంది చేసుకుంటే ఖచ్చితంగా నా శాశ్వత నేను కూడా ప్రయత్నం చేస్తా. హైదరాబాద్ లో ఏదైతే ట్రీట్మెంట్ దొరుకుతుందో ఎన్నికల ముందు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఆ ట్రీట్మెంట్, ఆ వైద్యం మంచిర్యాలలో ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. వైద్యానికి కానీ, విద్య కానీ హైదరాబాద్కి ఎవరు పోకుండా ఇక్కడ మంచిర్యాలనే హైదరాబాద్ దొరికే విద్య కానీ, వైద్యం కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తాం. మంత్రి వారికి ఇద్దరు సహకరిస్తారు, తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం ఉంది. దీంతో పాటు పెద్ద గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఎక్కువ చెప్పకుండా ప్రతి ఒక్కరికి మీరు ఎంత ఇబ్బందులు, ఎంత సమయమైనా కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఈ ఇద్దరికి పేరు పేరున శిరస్సు నమస్కరిస్తున్నా. తప్పకుండా రానున్న రోజుల మీకు కనబడుతుంది ఎంత ఐకానిక్ ప్లేస్ అవుతుంది. ఈ హాస్పిటల్ అనేది దాదాపు మంచిర్యాల జిల్లాకే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 7 కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా బస్తరు, నారాయణపూర్, జగదల్పూర్ జిల్లాలు, ఛత్తీస్గఢ్ నుంచి, ఇటు పక్క నుంచి గడ్చిరోలి, చంద్రాపూర్, ఇంగన్ ఘాట్, యోత్మాల్ నుంచి కూడా మహారాష్ట్ర నుంచి వచ్చే అవకాశం ఉన్నది. అక్కడ వాళ్ళు మనకన్నా ప్రియ వాళ్ళందరూ ఇక్కడ కూడా ఉన్న హాస్పిటల్ చూస్తుంది. ట్రైబల్ ఏరియాస్ లో 3000 సబ్ సెంటర్ ఉన్నా, గ్రామీణ ప్రాంతంలో 5000 సబ్ సెంటర్ ఉన్నా, ఇంకా 29-30 సబ్ సెంటర్లు మీ జిల్లాకు అవసరం ఉన్నది. 2 పిఎస్సీలని
ఒక పిఎస్సిని అప్గ్రేడ్ చేయాలి. ఏ పిఎస్సిని? జిన్నారం పిఎస్సిని 36 పడకల నుంచి 30 పడకలకు అప్గ్రేడ్ చేయాలి. 29 సబ్ సెంటర్లని మంజూరు చేయాలి. దానికి తోడు ఈ మంచిర్యాల పట్టణంలో ఇంకా కనీసం 30-35 మంది ఆశా వర్కర్ల అవసరం ఉన్నది. ఆ మహిళలకు పనులు జరుగుతున్న మహిళలకు అవకాశం ఇవ్వాలి, సేవ చేసే అవకాశం ఇవ్వాలి. వైద్య సిబ్బంది ఎక్కడ కూడా లేదు అనే భావన కానీ విమర్శని కానీ రాకూడదు. పేదవాని ఆరోగ్యము ప్రభుత్వ బాధ్యత. పేద పిల్లల విద్య, ప్రమాణాలతో కూడిన విద్య ప్రభుత్వ బాధ్యత. మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అంటే ఆషామాషి కాదు. ట్రామా సెంటర్ కావాలి, క్యాన్సర్ సెంటర్ కావాలి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కావాలి, అప్గ్రేడేషన్ కావాలి, హెచ్ఆర్ కావాలి, అంటే డాక్టర్స్ కావాలి, నర్సులు కావాలి, ఏటలు కావాలి, ఆశా వర్కర్లు కావాలి. ప్రత్యేకంగా మంచిర్యాల ప్రాంతం ఎందుకంటే 3 రాష్ట్రాలు సుమారు 7 కాన్స్టిట్యూన్సీల ప్రజలు ఈ ప్రాంతానికి వస్తారు. 90% ట్రీట్మెంట్ కావాలి. చివరి 10% అంటే హైదరాబాద్ పోతున్నది, కానీ 90% మాత్రం ట్రీట్మెంట్ సంపూర్ణంగా మంచిర్యాల జిల్లాలో జరగాలి, హెడ్ క్వార్టర్స్ లో జరగాలి. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు క్యాన్సర్ సెంటరే కానీ, వాస్కులర్ సెంటరే కానీ, ట్రామా సెంటర్. ప్రభుత్వం ఆలోచన, ప్రభుత్వ లక్ష్యం ఒకటి విద్య, ఒకటి వైద్యం ప్రధానమైన అంశాలుగా తీసుకొని మరి వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది దామోదర రాజనరసింహ గారు. దానికి తోడు ఒక 40 కోట్ల రూపాయలతో విద్యకు సంబంధించిన పాఠశాలలు, ఇక్కడ ఉన్న కళాశాలలు ఏర్పాటు చేయడానికి 40 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయించి పనులను మొదలు పెట్టుకున్నారు. ఈ సందర్భంలో నేను మీ అందరికీ కోరేది ఒకటే, మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, మరి సామాన్య ప్రజానికం కూడా పారిశ్రామికవేత్తలు కావాలని మొన్న ఈ మధ్యలో నా దగ్గర కూర్చొని మా అధికారులను పిలిపించి మేమందరం కూర్చొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మంచిర్యాల ఈరోజు చుట్టుపక్కల సంబంధించిన జిల్లాలకి మరి ఇక్కడ ఉన్న వాణిజ్యం వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక పెద్ద పారిశ్రామిక వాడని ఏర్పాటు చేయాలని వారు కోరి వెంటనే దాని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు తీసుకురావాలని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మరి మొన్న కలెక్టర్ గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ పారిశ్రామిక వాడ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేయాలని ఒక
ప్రణాళికని సిద్ధం చేసుకొని మాకు ప్రతిపాదనను పంపించడం జరిగింది. అతి త్వరలో దాన్ని కూడా శాంక్షన్ చేపించి ఇక్కడ ఉన్న మా మహిళా సోదరిమణులకు అదేవిధంగా చిన్న మధ్యతర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి 650 పడకల హాస్పిటల్, అందులో నుంచి 225 మాతా శిశు, 425